ఇవాళ అయితే నేను సండే మినీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మిడ్‌కి సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలు ఎవరు ఆడుకోవడానికి ఉండరు కదా! ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా బోర్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ బుక్ అయితే తెప్పించాను. ఇదొచ్చేసి బిజీ బైండర్ బుక్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే నేను ఓలాలో ఆటో అయితే బుక్ చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాకని చెప్పేసి. ఈ ఆటో వచ్చేసి చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో టీవీ ఉంది, ఫ్యాన్, ఇంకా నీట్‌గా కర్టన్స్ కూడా వేసున్నారు. ఒక గ్రీన్ మ్యాట్ కూడా వేస్తున్నారనమాట. అసలు ఇలాంటి ఆటోనైతే నేను ఎప్పుడు చూడలేదు. మా బాబుకైతే ఆటోలో వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఆటో బుక్ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి బగారా రైస్ చేస్తున్నారు. ఇంకా గోంగూర చట్నీ అనమాట. బగారా రైస్‌లోకి చాలా బాగుంటుంది. ఇంకా రైతా కూడా చేశారు. చిల్లీ చికెన్, ఇంకా వచ్చేసి చికెన్ కుర్మా చేశారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళు, మా కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరు చాలామంది వచ్చినారనమాట. అందుకని చెప్పి స్పెషల్స్ చేశారు. ఇంకా వచ్చేసి పప్పుల్స్ కూడా చేశారనమాట. బగారా రైస్లోకి పప్పుల్స్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓల్డెన్ డేస్లో అయితే పప్పుల్స్ వేసుకొని తినేవాళ్ళు అనమాట. చాలా బాగుండేది. లంచ్ చేసుకున్న తర్వాత మా పిన్ని వాళ్ళని అయితే నరుకూరు నుంచి పికప్ చేసుకొని అందరం కలిసి కోడూరు బీచ్కి అయితే వెళ్ళాము. పిన్ని వాళ్ళు వచ్చేంత వరకు టైం ఉంటే ఇక్కడ చెట్టు పువ్వులు ఉంటే కోస్తూ ఉన్నారనమాట. మా పిన్ని ఏంటంటే ఇక్కడ అంతా పాములు కూడా ఉన్నాయి, అంతకుముందు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళాలన్నా కానీ నరుకూరుకి ఒకసారి అయితే వెళ్తామన్నమాట, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. అలానే ఇవాళ కూడా వెళ్ళాము. నరుకూరు నుంచి ఇంకా బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఇలాగా దారి పొడవునా ఇలా కాలువలాగా వస్తుంది. అందులో అయితే ఆకులు ఇలాగా అల్లుకొని చాలా బాగుందన్నమాట. కోడూరుకి వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇంకా బీచ్కి వెళ్ళిన తర్వాత అయితే మా మిట్టు ఫీలింగ్ చూడండి. ఫస్ట్ టైం ఇలా బీచ్లో వాటర్లోకి దిగుతున్నాడు అనమాట. కొంచెం అయితే ఫంక్ అయ్యాడు, కొంచెం బాగానే ఎంజాయ్ చేశాడు అనమాట. ఈవినింగ్ అయితే అక్కడ సన్సెట్ బాగుండింది. ఇలా తాటి చెట్ల మధ్యలో నుంచి సన్సెట్ బాగా కనిపిస్తుంది అనమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మా మిట్టు అయితే చూడండి ఇసుకలో బాగా ఆడుతున్నాడు. మిట్టుతో ఆడడానికి నేను కూడా కాసేపు కంపెనీ ఇచ్చాను అనమాట.